హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న బీసీ కమిషన్ మెంబర్గా ఎన్నికైనటువంటి ఉస్మానియా ఉద్యమ కేరటం బాలలక్ష్మకకు ముందుగా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉస్మానియా విద్యార్థి లీడర్కి ఈరోజు ఒక పదవిని అప్పచెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పని ఏ విధంగా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఎంత కష్టపడి ఈరోజు ప్రభుత్వం మారాలనే ప్రయత్నం చేసింది అనే విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి ఎంత పేరుందో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి అంతే పేరున్నది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంతమంది విద్యార్థులు ఉండేదంటే అంతమంది జేఏసీగా ఏర్పడి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాదయాత్రలు చేసి సభలు పెట్టి అందరు లీడర్లు ముక్తకంఠంతో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపేటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు. ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా మళ్ళీ గెలిపించుకోవడం కోసం కూడా ఈ ఉస్మానియా నాయకులే వెళ్ళి వాళ్ళకు ప్రచారం చేసి మరీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా ఉస్మానియా విద్యార్థి నాయకులు వాళ్ళని మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం కూడా చేసింది మనందరికీ తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎంతమంది ఏంది అనే విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది, దాదాపు 9 నెలలు పూర్తవుతుంది. మరి 9 నెలల కాలంలో ఎన్నోసార్లు ఉస్మానియా విద్యార్థులకు సంబంధించిన విషయంలో వీళ్ళకు పదవులు రావట్లేదు, వీళ్ళను కావాలనే రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నాడు అనే అంశాన్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. మొత్తానికైతే 9 నెలల సమయం పూర్తయిన తర్వాత బీసీ కమిషన్ మెంబర్గా ఒక ఉస్మానియా నాయకురాల్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో కార్పొరేషన్ పదవులకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో కానీ అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా ఉస్మానియా విద్యార్థుల పేరు కనబడలేదు. ఇది వాస్తవం, మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ పాలనలో ఎంతమందికి ఎన్ని వచ్చినాయో లెక్కల ప్రకారంగా మాట్లాడుకునే ముందు ఇదే ఉస్మానియాకు చెందినటువంటి ముందుగా అద్దంకి దయాకరణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ఆ 10 ఏళ్ల పాటు ఏ టీవీ వేదిక మీద అయినా ఏ చర్చా వేదిక మీద అయినా ఎక్కడ ఏ బహిరంగ సభ అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొంతుగా నిలబడ్డది ఏకైక గొంతుగా అద్దంకి దయాకరణ ఉన్నాడు. ఆ విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకత్వాన్ని ప్రదర్శించినా కూడా ఆ అరాచకత్వానికి ఎదురు నిలబడేటువంటి వ్యక్తిలో అద్దంకి దయాకరణ ముందు వరుసలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, పీసీసీ అధ్యక్ష పదవి ఎప్పుడు వచ్చింది, 3 ఏళ్ల క్రితం పీసీసీ అధ్యక్ష పదవి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తానా ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రకంగా చేసిండు, తర్వాత పక్కన ఉన్నటువంటి పార్టీలు కోదండరామరెడ్డి పార్టీని లేదంటే షర్మిలారెడ్డి పార్టీని కలుపుకొని ఎట్లెట్లా రాజకీయం చేసి ఈరోజు రెడ్ల అధికారం కోసం పనిచేసిండో అందరికీ తెలిసిందే. ఈరోజు అద్దంకి దయాకర్ లాంటి ఉద్యమ నాయకులు ఉస్మానియా బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కాదు కదా ఆయనను విస్మరించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని తిట్టినందుకు అద్దంకి దయాకర్ను శత్రువుగా భావించి కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు అన్నదమ్ములు చేస్తున్నటువంటి అరాచకానికి సంబంధించిన విషయం మనందరికీ తెలిసింది. అంటే కాంగ్రెస్ పార్టీ గొంతుకగా నిలబడటం ఆయన తప్ప, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీకి నమ్మక ద్రోహం చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకపోయినా కూడా అద్దంకి దయాకర్ పార్టీని నాది అనుకున్నాడు, నా కుటుంబం అనుకున్నాడు. ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో దానికన్నా ఎక్కువ విలువ పార్టీకి ఇచ్చింది. కాబట్టి ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడినప్పుడు ఆయన కామెంట్ చేస్తే ఇప్పటికీ రాజకీయంగా ఆయన సమాధి చేయాలనే కుట్రలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అద్దంకి దయాకర్కు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఇప్పటికీ ఎందుకు ఇన్ని కార్పొరేషన్ పదవులు ఎమ్మెల్సీ కానీ ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎక్కడ కూడా అద్దంకి పేరును ప్రస్తావించేటువంటి ప్రయత్నం. 1-2 ఛానళ్ళు అద్దంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎమ్మెల్సీకి అద్దంకి లేదంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లేదంటే ఎస్సీ కమిషన్కు ఆయనకు ఇస్తారో ఏదో మాట్లాడినప్పటికీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేస్తున్నా కూడా మిగతా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని ఎన్ని వార్తలు వచ్చినా కూడా రెడ్లందరూ కలిసి ఈరోజు అద్దంకి దయాకరణ మీద చూపిస్తున్న వివక్ష ఏదైతుందో ఆ వివక్షలో అద్దంకి దయాకరణ ప్రతిసారి తనకు తానుగా కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో ఒకటి చేస్తుంది అనే నమ్మకంతో చాలాసార్లు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా విద్యార్థి ముందుతరం నాయకుడైనటువంటి అద్దంకి దయాకర్కు ఏ రకమైనటువంటి పదవి ఇవ్వడం కాదు కదా, కనీసం మర్యాద కూడా ఇచ్చడం పరిస్థితి కనబడతలేదు. ఇక తర్వాత ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంతమంది ఉద్యమ నాయకులు వీళ్ళ ఎవ్వరి పేరు తీసుకున్నా అందరికందరూ తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తొలగించినటువంటి వ్యక్తులే. మరి వీళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రావడం కోసం చేసిన కృషి కూడా అంతే ఉంది. పిడమర్తి రవణ కానీ, లేదంటే మానవత రాయన్న కానీ, లేదంటే వరంగల్ రవణ కానీ, దర్వెల్లన్న లాంటి వాళ్ళు కానీ ఎంతమంది ఎక్కడికి పోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం రావడం కోసం ఎంతో వాళ్ళు పనిచేసేటువంటి ప్రయత్నం చేసిరు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో కలిసిన, లేదనంటే పార్టీ అధికారంలోకి రాకముందే కోటసీన లాంటి వాళ్ళు పార్టీ అధికారంలో రావడం కోసం వాళ్ళు ఎన్నికలకు ముందే పార్టీలో చేరి పార్టీ గెలవడం కోసం వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. మరి ఎన్నో ఏళ్ళుగా బాలలక్ష్మి అక్క లాంటి వాళ్ళు ఉస్మానియా విద్యార్థి నాయకులుగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేసినటువంటి నాయకులుగా ఉన్నప్పటికీ ఎందుకు ఈరోజు దుర్గం భాస్కర్ అన్న, ఓఈజేఏసీ దుర్గం భాస్కర్ అన్న గురించి మనందరికీ తెలిసిందే. మొదటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వీళ్ళెవ్వరికి కూడా ఒక్క కార్పొరేషన్ పదవిలో కూడా ఈరోజు ఉస్మానియా నాయకులు పనికిరానటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా విద్యార్థి నాయకులను ఒక్కరిని కూడా ఈరోజు పార్టీలో పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు? కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించిన తర్వాత ఈరోజు విద్యా కమిషను, లేదంటే బీసీ కమిషను ఇవన్నీ వేస్తున్నప్పుడు కూడా వాటిలో కూడా ఈరోజు ఉస్మానియా విద్యార్థి నాయకులకు కనీసం న్యాయం చేయట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే విద్యార్థి ఉద్యమ నాయకులు అందరి మీద కక్షపూరితంగా వివక్ష చూపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దుర్గం భాస్కర్ అన్న కానీ, వరంగల్ రవణ కానీ, చారగొండ వెంకటేష్ అన్న కానీ, లోకేష్ యాదవ్ అన్న కానీ, లేదంటే చరణ్ కౌశిక్ యాదవ్ అన్న కానీ, కుర్వ విజయ్ కుమార్ అన్న కానీ, చెనగాని దయాకర్ అన్న కానీ, బట్టు శ్రీధర్ అన్న కానీ, లేదంటే వలిగొండ నరసింహ కానీ, పున్నా కైలాష్ నేత కానీ, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో పని చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చేసినా, వాళ్ళ మీద ఎన్ని రకాలుగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినా, అరెస్టులు చేసినా, పోలీసులు లాఠీ చార్జీలు చేసినా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు. ఈరోజు పిడమర్తి రవణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇవన్నీ కుట్రల్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు ఇవన్నీ నాశనం కావాలని చెప్పేసి వేముల వీరేశమన్న వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిరు. మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఈరోజు మందుల సామ్యాలు అదే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి మందుల సామ్యాలకు ఎందుకు టికెట్ ఇచ్చారు? మరి ప్రశ్నించే గొంతుకగా, ప్రజల గొంతుగా ఉండేటువంటి పిడమర్తి రవికి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారు అనే విషయంలో కూడా జరిగినటువంటి అవకతవకల్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు పిడమర్తి రవణ లాంటి వాళ్ళకు టికెట్ ఇచ్చేదంటే ఈయన ఎక్కడ మాకు బాగా తయారవుతాడో, లేదంటే మాకు ఏ రకంగా చూసినా కూడా మాకే వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉంటాయని భయపడ్డారా? లేదనంటే ఇలాంటి వాళ్ళను మనం తెచ్చుకొని పెట్టుకునేదంటే తప్పకుండా వీళ్ళు మనల్ని కూడా ప్రశ్నిస్తారనే భయం పెట్టుకున్నదా ఏమైందో తెలియదు. కానీ ఈరోజు పిడమర్తి రవణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కనీసం కార్పొరేషన్ పదవులలో ఇవ్వలేదు. ఇప్పుడు కమిషన్లు ఏర్పడతా ఉంటా, కమిషన్లలో కూడా మెంబర్లుగా తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక దర్వేలన్న కానీ, లేదంటే మాందాల భాస్కర్ అన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మానవత రాయ్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజలకు మరింత గొప్పగా పనిచేయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వాళ్లకు కూడా కనీసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఎందుకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కార్పొరేషన్ పదవులకు కానీ, మిగతా పదవులకు కానీ పనికిరారని చెప్పేసి భావిస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? ఈ విషయం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎవరు పనిచేశారు? వీళ్ళు పాదయాత్రలు చేసినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. విద్యార్థులందరూ తడుచుకున్నారు, విద్యార్థి నాయకులు అందరూ అనుకున్నారు ఎస్ ఈరోజు ఆనాడు ఆర్టిస్ట్ క్లాసుల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎస్ ఇలాంటి ఆత్మహత్యలు జరగద్దంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేదంటే మళ్ళీ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది, వీళ్ళు ఉద్యోగాలు వేయరు అని చెప్పేసి విద్యార్థి నాయకులు, విద్యార్థి ఉద్యమం, ఈరోజు విద్యార్థి యువకులు కానీ, లేదంటే నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతోమందికి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఇంతమంది ఫోటోలు అన్యాయం జరిగింది, వీళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఇంతకన్నా డబుల్ కనీసం 2 మందికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత న్యాయం చేసేటువంటి అవకాశం కనబడింది. బాలకసుమన్కి ఒకసారి ఎంపీ టికెట్, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు ఆ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎర్రలో శ్రీనివాస్ అన్నకు ఎస్సీ కార్పొరేషన్, అలాగే పిడమర్తి రవణకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ గెలవకపోయినా కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారు. తర్వాత గ్యాదరి కిషోర్ అన్న 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇటు గువ్వల బాలరాజు అన్న ఎమ్మెల్యే గెలిచిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ మనకు పిడమర్తి రవణకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారు, బాలకసుమన్కు ఎంపీ ఎమ్మెల్యే, తర్వాత గ్యాదరి కిషోర్కు 2 సార్లు ఎమ్మెల్యే, గువ్వల బాలరాజుకు ఎమ్మెల్యే,
ఎర్రోల శ్రీనివాస్ అన్నకు ఎస్సీ కార్పొరేషను, తర్వాత మన్నే క్రిషాంక్ అన్నకు మినరల్ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవి ఇచ్చారు. తర్వాత గెల్లు శ్రీనివాస్ అన్నకు హుజరాబాద్ బై ఎలక్షన్లో హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళా టూరిజం డెవలప్మెంట్ కూడా కార్పొరేషన్ దానికి కూడా ఆయనను తీసుకోవడం జరిగింది. బొంతు రామ్మోహన్ అన్నకు హైదరాబాద్ మేయర్గా ఇచ్చారు. వాసుదేవరెడ్డి కేవీ విద్యార్థి నాయకులు మాట్లాడుకుంటూ చిరుమల రాకేష్ అన్నకు పదవి ఇచ్చారు. తర్వాత జిల్లా శంకర్కి ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా పదవి ఇచ్చారు. కోట్ల మహిపాల్ ముదిరాజుకు దౌలతాబాద్ జెడ్పీటీసీగా ఇచ్చారు. కిషోర్ గౌడ్ అన్నకి బీసీ కమిషన్ మెంబర్గా, దూదిమెట్ల బాలరాజన్నకు గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ సంబంధించిన విషయంలో ఆయనకు చైర్మన్గా చేశారు. శంకర్ నాయక్ అన్నకు ఆర్టీఐ కమిషనర్గా తీసుకున్నారు. తర్వాత సంజీవ్ నాయక్ అన్నను జెడ్పీటీసీగా, అంటే జెడ్పీటీసీలు అయినా కూడా ఈరోజు వాసుదేవరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చేసిండు కాకతీయ యూనివర్సిటీ. అలాగే సైదిరెడ్డి జెడ్పీటీసీగా హుజూర్ నగర్ జెడ్పీటీసీగా చేసిండు కాకతీయ యూనివర్సిటీ. శ్యామన్న జమ్మికుంట జెడ్పీటీసీగా చేసిండు ఆయన కాకతీయ యూనివర్సిటీ. అంటే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందుని పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత న్యాయం బీఆర్ఎస్ పార్టీలో చేసేటువంటి ప్రయత్నం చేశారు. కనీసం ఒక 10ల సంఖ్యలో చెప్పుకోవడానికైనా జెడ్పీటీసీ పదవులు ఇచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 9 నెలలు అయితే ఉంది. 9 నెలల్లో ఎక్కడా కూడా ఉస్మానియా కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ విద్యార్థి నాయకునికి పదవి ఇద్దామన్నా కూడా వీళ్ళ రెడ్ల పాలనకు ఏ రకంగా ఏ రెడ్డిని తీసుకొచ్చుకొని మన దాంట్లో కలుపుకొని ఆ రెడ్డికి ఏ పదవి ఇద్దాం. ఈరోజు 40-45 కార్పొరేషన్లను ప్రకటించేదంటే 40 కార్పొరేషన్లో కేవలం ఒకటి ఎస్సీ కార్పొరేషన్కు మాత్రమే ప్రీతం అనే వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్గా పెట్టి మిగతా వాళ్ళందరిలో 39 పదవుల్లో ఎక్కడ కూడా ఎస్సీలో పెట్టలేదు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు అటు దళితుల మీద వివక్ష చూపిస్తూ ఇక దళితులలో మళ్ళీ మాలలకే ఇస్తున్నారు. మన మాదిగలులే అంటే మాదిగలకు ఇన్ని రోజులు న్యాయం జరిగింది, మాకు ఇప్పుడు జరిగితే న్యాయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ దళితుల మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న వివక్ష గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరమైతే ఉస్మానియా విద్యార్థి నాయకులకు కార్పొరేషన్ పదవులన్నీ ఉస్మానియా విద్యార్థి నాయకులకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇంతకు ముందే మనం వీడియో చేసినాం. అంటే మన దుర్గం భాస్కర్ అంటే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఆశించినప్పటికీ ఇవ్వకపోయినా కూడా అదే పార్టీలో ఉన్నారు. ఈరోజు పార్టీలో టికెట్ రాకపోతే ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి తిరుగుతున్నటువంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని మీరు మోస్తున్నారు. మరి ఈరోజు ఉస్మానియా విద్యార్థి నాయకులు మాత్రం ఎందుకు ఈరోజు వివక్షపూరితంగా కావాలని పక్కన పెడుతున్న విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఒక్క మెంబర్ పదవి, అది కూడా బీసీ కమిషన్ మెంబర్గా ఒక్కటి మాత్రమే ఈరోజు మనకు బాలలక్ష్మక్కకు ఇచ్చారు. అంటే ఇన్ని పదవులు ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని పదవులలో ఉస్మానియా విద్యార్థి నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులందరికీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో డబ్బాలు కొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు లేరా? పదవుల్లో ప్రజాపాలన అని చెప్తున్నటువంటి మీరు పదవుల్లో ప్రజాపాలన ఎందుకు చేస్తలేరు? పదవుల్లో ప్రజానాయకుల్ని ఎందుకు పెడతలేరు? పదవుల్లో ఎందుకు విద్యార్థి నాయకుల్ని పెడతలేరు అనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇలాగే అన్యాయం చేసుకుంటూ పోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సాధించుకున్నది, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు బీఆర్ఎస్ను బొందబెట్టింది. అదే ఉస్మానియా యూనివర్సిటీ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని కూడా బొందబెడతానే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉస్మానియా విద్యార్థి నాయకులు అలాగే వివిధ విశ్వవిద్యాలయాలు చదువుతున్న విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకైనా న్యాయం చేయబోతే మాత్రం తప్పకుండా రేవంత్ ప్రభుత్వానికి దాని సత్తా ఏందో చూపించేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేవలం మెంబర్లుగా కాదు, ఈరోజు బాలలక్ష్మక్కకు బీసీ కమిషన్ మెంబర్ కాదు, అవసరమైతే వీళ్ళందరికీ ఆ చైర్మన్లకు ఇచ్చినా కూడా నడిపించేటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు. ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. మరి మానవతరాయ్ లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత కేసీఆర్ను మొట్టమొదటిసారి ఉస్మానియా నుండి కేసీఆర్ను ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఎన్నో పథకాల్లో అన్యాయం చేస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి దాడులు చేస్తుంటే సైతం ఆయన మాట్లాడిన పరిస్థితులు ఉస్మానియాలో ఉన్నాయి. మరి వాటన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 10 ఏళ్ల పాటు జెండాలు మోసింది వీళ్ళైతే పదవులు ఇవ్వడం అనుభవిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు 10 ఏళ్ళు ఉస్మానియా విద్యార్థి నాయకులు 10 ఏళ్ల పాటు జెండాలు మోసి మీ అధికారం కోసం మీ కుర్చీ కోసం వాళ్ళు కృషి చేసేది ఉంటే, ఆ కుర్చీ రావడం కోసం వాళ్ళు ఊరూరా తిరిగేది ఉంటే, వాళ్ళు పాటలు పాడేది ఉంటే ఈరోజు పదవులు ఎవడు అనుభవిస్తున్నాడు, ఎవరికి వస్తున్నాయి? మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంత అరాచకత్వాన్ని ప్రదర్శించడానికి కారణం ఏంది? విద్యార్థి నాయకుల మీద ఇంత వివక్ష చూపించడానికి కారణం ఏంది? ఉస్మానియా విద్యార్థి నాయకులు
ఉస్మానియా నాయకులు పదవులకు పనికిరారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? సమానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.